ఇన్స్టిట్యూట్ 2 తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ. 2023 ఒక్క సంవత్సరంలోనే 600కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ అయాన్ ఇన్స్టిట్యూట్. 2023 సంవత్సరంలో పోలీసు నియామకాల్లో స్టేట్ టాపర్స్ గా నిలిచిన అయాన్ విద్యార్థులు, ఫిజికల్ టెస్టులో 100కు 100% మార్కులు సాధించిన మా విద్యార్థులు. స్వయానా ఎస్ఐ టాపర్, ఎక్స్ ఎన్ఎస్జీ కమాండో, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్, జాతీయ అవార్డు గ్రహీత మా చైర్మన్ శ్రీ మొహమ్మద్ అన్వర్ సార్ పర్యవేక్షణలో 2 తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా లేని విధంగా ఎగ్జామ్స్ మరియు ఫిజికల్ టెస్ట్ కోసం హై స్టాండర్డ్ కోచింగ్ ఇవ్వగల ఏకైక సంస్థ అయాన్ ఇన్స్టిట్యూట్. మా ప్రత్యేకతలు: మా వద్ద రోజు ఉదయం సాయంత్రం ఫిజికల్ ట్రైనింగ్, రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు, రోజు స్టడీ అవర్స్, ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్స్ నిర్వహించబడును. మా వద్ద హాస్టల్, జిమ్, లైబ్రరీ, స్టడీ హాల్స్ వసతులు కలవు. 2024వ సంవత్సరానికి గాను స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచెస్ ప్రారంభం. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ బ్యాచెస్, సెంట్రల్ జాబ్స్, ఎస్ఎస్సి జీడీ, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పి లాంటి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రత్యేక బ్యాచ్లు కలవు. వివరాలకు సంప్రదించండి 88666722 6399905999. మా అడ్రస్ చెన్నా కాంప్లెక్స్, దిల్షుక్ నగర్, మెట్రో పిల్లర్ నంబర్ 1542, దిల్షుక్ నగర్, హైదరాబాద్. Hello aspirants, welcome back to Ayan Institute YouTube channel. Right? Yesterday we discussed about squares of the numbers and its logics. నిన్న మనము వర్గాలు, నెంబర్ల యొక్క వర్గాలు, వాటికి సంబంధించిన షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకున్నాం. ఈరోజు దాని కంటిన్యూయేషన్ ఏంటంటే సార్, క్యూబ్, ఘనాలు, దానికి సంబంధించిన షార్ట్ కట్స్. మనం చాలా భయపడుతూ ఉంటాం, స్క్వేర్స్ రావు, క్యూబ్స్ రావు, కానీ వీటిని బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటికి సంబంధించిన షార్ట్ కట్స్ చాలా ఈజీ వేలో ఎలా నేర్చుకోవాలో ఈరోజు చూద్దాం. చలో, మై సెల్ఫ్ శివరాజ్, వి నో అబౌట్ మీ అండ్ మై ఛానల్. దెన్ బిఫోర్ వి ఎంటర్ ఇన్ టు ద టాపిక్, సమ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఈస్ దేర్. వాట్ ఈస్ దట్? we have one new batch, extensive new batch about SI and constable, right? Sir, this is the year of 2024. ఇదేంటంటే సార్, జాబ్ క్యాలెండర్ ఇయర్. ఏంటంటే జాబ్ సంపాదిస్తే ఈ ఇయర్లోనే సాధించాలి. ఎందుకు అనగా సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆల్ నోటిఫికేషన్స్ రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఏఎల్పికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. ఈ 2024లో నువ్వు ఏం సాధించాలనుకున్నా సాధించవచ్చు. ఇంకా ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా త్వరగా నీ డిసిషన్ తీసుకొని వచ్చేసి జాయిన్ అయిపోండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కావాలన్నా కూడా మా ఇన్స్టిట్యూట్ ఫోన్ నెంబర్ 88866722 నెంబర్కి కాల్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక్కోగలరు. ఎందుకంటే సార్, ఈ ఇయర్లోనే ఏం సాధించాలనుకున్న ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ అయ్యి, అంటే విడుదలయ్యి రెడీగా ఉన్నాయి మీకోసం. సో మీరేం చేయాలి? మీరు ప్రిపేర్ అవ్వడమే ఇక లేట్. ఆల్రెడీ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ రిలీజ్కి రెడీగా ఉన్నాయి. ఇక్కడ మేము రెడీగా ఉన్నాం. ఇక్కడ మా దగ్గర ఏంటంటే సార్, పోలీస్ ఉద్యోగాలతో పాటు ఎస్ఎస్సి జీడీ అండ్ ఆల్సో ఎన్టీపీసీ, రైల్వే ఎన్టీపీసీకి సంబంధించిన స్పెషల్ బ్యాచెస్ రన్ అవుతున్నాయి. ఇక్కడ సార్ యూపీఎస్సీ లెవెల్లో మీకు బోధించడానికి ఇక్కడ ఫ్యాకల్టీస్ సిద్ధంగా ఉన్నారు. సో కావున త్వరగా ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా వచ్చేసి జాయిన్ అయిపోయి మీకు ఎలాంటి ట్రిక్స్ అయినా, ఏదైనా, ఎంత పెద్ద సమ్ అయినా, ఏ టాపిక్ అయినా, ఎట్లాంటి సబ్జెక్ట్ అయినా చాలా ఈజీ మెథడ్లో మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్తో మీకు ఇవ్వడానికి ఇక్కడ ఫ్యాకల్టీ రెడీగా ఉన్నారు. కానీ మీరు చేయాల్సింది ఏంటి? టైం వేస్ట్ చేయకుండా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయడం. చలో, వి ఎంటర్ ఇంటూ ఆ టాపిక్. టుడే టాపిక్స్ ఈజ్ క్యూబ్, రైట్? మనకి ఘనాలు, క్యూబ్కు సంబంధించి 4 రకాలు ఉంటాయి సార్. ఏంటంటే అవి, ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ క్యూబ్స్ 1 to 10 మినిమం రావాలి సార్ మనకి. 1 to 10. 1 క్యూబ్, ఒకటిని క్యూబ్ చేస్తే ఒకటే వస్తుంది. 2 క్యూబ్ 2 into 2 into 2 అంటే 2ను 3 సార్లు గుణిస్తే మనకు 8 వస్తుంది. నెక్స్ట్
3 cube, right? 3 cube is 27, sir. Next 4 cube 64. ఇలా 5 cube 125, 6 cube 216, 7 cube 343, 8 cube 512, 9 cube 729. ఇక్కడితో అయిపోలేదు సార్. కానీ నువ్వు నేర్చుకోవాల్సింది ఎక్కడి వరకు నేర్చుకోవాలి? నిద్రలో లేపడిగినా కూడా 1 to 100 క్యూబ్స్ చెప్పేలాగా ఉండాలి. ఎక్కడి వరకు? 1 to 100 చెప్పేలా ఉండాలి. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. చూడు, మనకి ఎన్ని రకాల క్యూబ్స్ ఉంటాయి? 4 రకాల క్యూబ్స్ ఉంటాయి. ఏంటంటే సార్, ఫస్ట్ మోడల్, 4 మోడల్స్లో ఫస్ట్ మోడల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 1, అంటే 1తో మొదలయ్యే క్యూబ్స్. ఏంటంటే సార్ అవి 12, 13 అప్ టు 19 వరకు, అప్ టు 19. ఇలా 12, 13, 14 ఇలా 1తో స్టార్ట్ అవుతుంది కదా సార్. ఏదైతే క్యూబ్ 1తో స్టార్ట్ అవుతుందో అది మొదటి రకం. ద నెంబర్ ఆఫ్ క్యూబ్స్ స్టార్ట్స్ విత్ 1. నెక్స్ట్ రెండవ మెథడ్ ఏంటంటే క్యూబ్ ఎండ్ విత్ 1. ఏంటంటే సార్ ఇక్కడ 12తో స్టార్ట్ అయింది కదా, దాన్ని రివర్స్ చేస్తే 21, 31, 41, 51 ఇలా పోతూ ఉంటాయి కదా. ఇవన్నీ నెంబర్ ఎండ్ విత్ 1. ఇలాంటిది రెండవ మోడల్. నెక్స్ట్ మూడవ మోడల్ ఏంటంటే సార్ సేమ్ నెంబర్ లైక్ 22, 33, 44 ఇలా ఉంటాయి కదా. వీటికి సంబంధించిన క్యూబ్స్ ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ డిఫరెంట్ నెంబర్స్, ఇచ్చిన 2 నెంబర్లు అంటే ఇచ్చిన గణములో 2 నెంబర్లు కూడా వేరే వేరే ఉన్నట్లయితే, అంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ 24, 26, 34, 45 ఇలా ఉన్నాయనుకోండి. వీటిని ఎలా చేయాలి చూద్దాం. సో వి డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ వన్ స్టార్ట్స్ విత్ 1, అంటే 1తో మొదలయ్యే గణాలు క్యూబ్స్ చూద్దాం. చూడు సార్, ఫస్ట్ వి డిస్కస్ అబౌట్ 12 గురించి చూద్దాం. సో ఇచ్చిన నెంబర్ 12 సార్. మనకి ఇచ్చిన నెంబర్ను రాద్దాం. 1, 2 యాజ్ ఇట్ ఈజ్ 1, 2 రాసాం. నెక్స్ట్ రెండవ నెంబర్ యొక్క స్క్వేర్, 2 స్క్వేర్ ఏంటి సార్? 4. నెక్స్ట్ రెండవ నెంబర్ యొక్క గణం క్యూబ్, 2 క్యూబ్ ఏంటి సార్? 8, రైట్? 8. సో ఇలా రాసిన తర్వాత ఫస్ట్ ఏం చేసాము? ఇచ్చిన నెంబర్ని యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాము. 1 and 2 తీసుకున్న తర్వాత నెక్స్ట్ రెండవ నెంబర్ యొక్క స్క్వేర్ చేసాము. 2 స్క్వేర్ ఈజ్ 4, 2 స్క్వేర్ ఈజ్ 4. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 క్యూబ్ అయిపోయింది. 2 క్యూబ్ ఈజ్ 8. నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే, ఇగో ఇక్కడ మిడిల్లో 2 నెంబర్లు ఉన్నాయి సార్. ఈ మిడిల్లో ఉన్న 2 నెంబర్లని ఆ వాల్యూని డబల్ చేయాలి. ఎలా అంటే 2 డబల్ వాల్యూ ఏమవుతుంది? 4 అవుతుంది మనకి. నెక్స్ట్ ఇక్కడ 4 డబల్ వాల్యూ కావాలి. 4ని డబల్ చేస్తే 8 అవుతుంది సార్. ఈ మొత్తాన్ని కూడు సింపుల్గా ఈ మొత్తంని అడిషన్ చేస్తే మనకు కావాల్సిన క్యూబ్ వస్తుంది. 8 ఒకటే ఉంది కాబట్టి 8 సార్. 8 + 4, 8 + 4 12, రైట్? 12 అంటే 1 క్యారీ పక్కన రాసుకోవాలి. 1 అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి రాసుకోవాలి. ప్రతిసారి ఒకటే డిజిట్ మాత్రమే రాయాలి. నెక్స్ట్ 1, 4 + 2 + 1 మొత్తం 7. ఇక్కడ 1 యాజ్ ఇట్ ఈజ్. సో 12 క్యూబ్ ఏమైంది సార్? 1, 7, 2, 8. ఏం చేసాము? ఎట్లాంటి మల్టిప్లికేషన్ టెక్నిక్స్ వాడలేదు. ఏం చేసాము? కూడికలు చేసాము. చూడండి సార్ ఎంత ఈజీగా వచ్చిందో. కూడికలు చేస్తే ఆన్సర్ వచ్చింది. అదే జనరల్ బేసిక్ మెథడ్ ఆర్ చైల్డిష్ మెథడ్ ఈజ్ వాట్? 12 క్యూబ్ ఉందనుకోండి, 12 × 12 × 12. ఇక చూడండి, ఇంకా 12 × 12 చేయడానికే టైం పడుతుంది. 12 × 12. సో 2 2s are 4, 2 1s are 2. చలో 1 2s are 2, 1 1s are 1. ఇక్కడికి ఏమొచ్చింది సార్? 144. దీన్ని మళ్ళీ 12తో చేయాలా, రైట్? 12 క్యూబ్ కావాలంటే. సో 2 4s are 8, 2 4s are 8, 2 1s are 2. నెక్స్ట్ 1 4s are 4, 1 4s are 4, 1 1s are 1. చూడండి సార్, ఇవన్నీ చేస్తే అప్పుడు చివరికి వచ్చేది 1728 అనే ఆన్సర్. ఇంత పెద్ద నెంబర్ అవసరమా మనకి? ఇలా అవసరం లేకుండా చాలా ఈజీ వేలో డైరెక్ట్ ఏం చేసాము? ఇచ్చిన నెంబర్ని తీసుకొని రెండవ నెంబర్ యొక్క వర్గము రాసి దాని యొక్క ఘనము క్యూబ్ రాసి మధ్యలో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో వాటిని డబల్ చేసాం. ఇలా ఈజీగా నేర్చుకుంటే ఎందుకు రాదు సార్? మనకి టేబుల్స్ రావు, స్క్వేర్స్ రావు, క్యూబ్స్ రావు అనుకుంటాం. కానీ ఇంత ఈజీగా చెప్పడానికి మేము రెడీగా ఉన్నాము. నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉండండి. నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ నెంబర్ 13, రైట్? వి టేక్ ఇట్ 13.
13 చేద్దాం చూడండి సార్. 13 ఇచ్చిన నెంబర్, గివెన్ నెంబర్ ఈజ్ 13. 1 3 యాజ్ ఇట్ ఈజ్. 3 స్క్వేర్ ఈజ్ 9. నెక్స్ట్ వాట్ వి టేక్ 3 క్యూబ్ ఈజ్ 27. చలో మిడిల్ డిజిట్స్, డబుల్ ద మిడిల్ డిజిట్స్, మధ్యలో ఉన్న వాటిని డబుల్ చేయాలి అంటున్నాం. 3 డబల్ వాల్యూ 6, 9 డబల్ వాల్యూ 18. చలో ఇప్పుడు ఏం చేయాలా, జస్ట్ సింపుల్ ఎడిషన్, కూడిక చేయాలా. ఇక్కడ 27 ఉంది, మరి 27 రాయాలా? నో, నాట్ ఎట్ ఆల్. ఓన్లీ సింగిల్ డిజిట్, ఒకటే అక్షరం మాత్రమే తీసుకోవాలి, ఒకటే నెంబర్ మాత్రమే తీసుకోవాలి. 7, మరి ఇక 2 మిగిలింది కదా, 2 తీసుకొచ్చి ఇక్కడ రాసాయి. క్యారీ ఫార్వర్డ్, 2 తీసుకొచ్చి పక్కన రాద్దాం. నెక్స్ట్ 18 + 9 27, 27 + 2 29. మళ్ళీ 2 డిజిట్స్ వచ్చాయి కాబట్టి ఒకటే రాయాలి. 9 రాసాము. నెక్స్ట్ ఇక్కడ ఏం 2 క్యారీ. 6 + 3 9, 9 + 2 11. మళ్ళీ 2 వచ్చాయి, ఒకటి రాసి ఒకటి క్యారీ ఫార్వర్డ్ చేయి. 1, సో ఇక్కడ +1, 1 + 1 2. సో ఆన్సర్ ఈజ్ 2197. 13 క్యూబ్ ఈజ్ 2197. ఇలా ఈజీగా చేసుకుంటే ఎలాంటి ఆన్సర్స్ అయినా, ఎంత పెద్ద క్యూబ్ ఏంటి సార్, ఈజీ వేలో చేయొచ్చు. సో వి గో ఫర్ ద నెక్స్ట్ నెంబర్ 14. సింపుల్ వన్. 14 చూద్దాం చూడండి. గివెన్ నెంబర్ ఈజ్ 14. సేమ్ ప్రాసెస్ 1 4. దెన్ ఏం చేయాలా, 4 స్క్వేర్ చేయాలి. 4 స్క్వేర్ ఏంటి సార్ మనకి 16. 4 యొక్క క్యూబ్, రైట్, 4 క్యూబ్ 64. సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ దీనినే మధ్యలో డబుల్ వాల్యూ చేయాలి అని చెప్పాను. ఏం చేద్దాము, 4 డబుల్ వాల్యూ 8, 16 డబుల్ వాల్యూ 32. ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఏం చేస్తున్నాం, జస్ట్ కూడిక. కూడికలు చిన్నప్పటి నుంచి వచ్చు మనకి కాబట్టి జస్ట్ కూడిక, రైట్. 64 ఉంది, ఏం చేయాలి, ఓన్లీ 4 తీసుకోవాలి. 4 తీసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఉన్న 6ని క్యారీ ఫార్వర్డ్ చేసాము. 32 + 16, రైట్. 32 + 16 ఏమవుతుంది సార్, 48. 48 + 6, 48 + 6 54, రైట్, 54. సో ఇక్కడ 5 క్యారీ ఫార్వర్డ్ అన్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 క్యారీ ఫార్వర్డ్. సో 5 వచ్చింది. 8 + 4 12, 12 + 5 17. 17 వచ్చింది కదా, 7 రాసాము. మళ్ళీ 1 క్యారీ ఫార్వర్డ్. ఓకే, 1 క్యారీ ఫార్వర్డ్లో రాసుకున్నాం. 1 + 1 2, 2744. యువర్ రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ వాట్ సార్, 2744. ఇలా చేసుకుంటే ఎలాంటి స్క్వేర్స్ అయినా, 1తో స్టార్ట్ అయ్యే ఎలాంటి స్క్వేర్స్ అయినా ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ సెకండ్ మోడల్ ఏమన్నాము, నెంబర్ ఎండ్స్ విత్ 1 అన్నాం సార్. ఇక్కడ ఏమో స్టార్ట్స్ విత్ 1, నెంబర్ 1తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏమవ్వాలి, ఎండ్ విత్ 1. సింపుల్ సార్, చూడండి, ఎండ్ విత్ 1. 21 వి టేక్, రైట్. 12 చేసాము, 12ని రివర్స్ చేస్తే 21. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీ వేలో చెప్తాను చూడండి. 12 ఇలా చేసాం సార్. 12 ఏం చేసాము, 1 తీసుకొని దాని పక్కన 2 రాసాము, ఇచ్చిన నెంబర్ను రాసి, దాని పక్కన 2 స్క్వేర్ 4 రాసి, దాని పక్కన 2 క్యూబ్ 8 రాసాము. 8 రాసిన తర్వాత మధ్యలో ఉన్న ఏ 2 నెంబర్లు అయితే ఉన్నాయో 2 స్క్వేర్ 4, రైట్, సారీ 2 డబల్ వాల్యూ 4, 4 డబల్ వాల్యూ 8 రాసి ఆ తర్వాత ఎడిషన్స్ చేసాము, రైట్. ఎడిషన్ చలో చేసారు. 8, రైట్. 8 + 4 12, 2 ఈజ్ హియర్, 1 క్యారీ ఫార్వర్డ్. 4 + 2 + 1 7, రైట్. ఇక్కడ 1 యాజ్ ఇట్ ఈజ్ 1, 1728. ఇక్కడ ఇలా రాసాం కదా, 1తో స్టార్ట్ అయినప్పుడు ఇలా రాసాం. 1తో ఎండ్ అవుతుంది, జస్ట్ రివర్స్ రాసేసారు. ఏం చేద్దాము, ఇక్కడ 1తో స్టార్ట్ అయింది 2, రైట్. దెన్ 2 స్క్వేర్ 4, 2 క్యూబ్ 8. యాజ్ ఇట్ ఈజ్ హియర్ మిడిల్ డిజిట్ డబల్, రైట్. 4 డబల్ 8. నెక్స్ట్ 2 డబల్ వాల్యూ 4. చలో నెక్స్ట్ 1 యాజ్ ఇట్ ఈజ్ 1, 1 యాజ్ ఇట్ ఈజ్ 1 వచ్చింది సార్. 4 + 2 6, 8 + 4 8 + 4 ఎంత అవుతుంది, 12, రైట్. ఇక్కడ ఒక 1 క్యారీ చేసాము. 8 + 1 9, 9 2 6 1. సింపుల్. 21 క్యూబ్, ఇక్కడ 21 × 21 × 21. ఇంత పెద్ద నెంబర్కి ఇంత ఈజీగా చేసాం చూసారా. చాలా ఈజీ వే ఆన్సర్ చేయడము. కాబట్టి ఇలా చేయడం నేర్చుకోండి, చాలా ఈజీ టెక్నిక్స్. నెక్స్ట్ వి గో ఫర్ 31, రైట్. దిస్ ఈజ్ అబౌట్ 21.
we go with 31. Given number is 31. So same simple sir, taken 1, 3. This is 31. Then 3 square 9. 3 cube 27. As it is ఏం చేయాలి, మధ్యలో ఏవైతే ఉంటాయో వాటిని డబుల్ చేయాలి. 9 డబల్ వాల్యూ 18. ఓకే, నెక్స్ట్ 3 డబల్ వాల్యూ 6. వీటిని కూడింకా ఏం చేయాలి, జస్ట్ కూడడమే చేయాలి, ఇంకేం లే చేసేది నువ్వు. రైట్, చలో 1 6 ప్లస్ 3 9. రైట్, 18 ప్లస్ 9 27. ఇక్కడ ఏం చేయాలి, 2 క్యారీ ఫార్వర్డ్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 క్యారీ ఫార్వర్డ్ చేసాము. 27 ప్లస్ 2 29 సార్. చూసారా, ఇంత పెద్ద ఆన్సర్ ఈజీగా వచ్చేసింది. 29,791 ఈజ్ ద క్యూబ్ ఆఫ్ 31. ఇంత పెద్ద క్యూబ్ కూడా ఎంత ఈజీ వేలో చేసాం. సో యూ ఫాలో దీస్ టైప్ ఆఫ్ ఈజీ టెక్నిక్స్. రైట్, నెక్స్ట్ వి గో ఫర్ 41. 41 చేసి చూద్దాం, చూడండి. 41 క్యూబ్ ఆఫ్ 41. చలో సేమ్ ప్రాసెస్. 1 4 4 యాజ్ ఇట్ ఈస్. 4 స్క్వేర్ 16. 4 క్యూబ్ 64. ఏం చేయాలి, మధ్యలో మిడిల్ డిజిట్స్ డబల్. 4 డబల్ వాల్యూ 8, ఇక్కడ నుంచి ఇక్కడికి డబల్ 8. 16 డబల్ వాల్యూ 32. రైట్, నెక్స్ట్ 1 యాజ్ ఇట్ ఈస్ 1 ఆన్సర్లో. 4 ప్లస్ 8 12. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 క్యారీ ఫార్వర్డ్ చేసాము. 32 ప్లస్ 16 48 ప్లస్ 1 49 9. ఇక్కడ ఒక 4 వస్తుంది సార్. సో 64 ప్లస్ 4 ఎంత అవుతుంది, 68. సో 68,921. ఇది జనరల్ మెథడ్లో చేస్తే సార్ మినిమం 5 నిమిషాలు పడుతుంది, మినిమం. రైట్, జనరల్ మెథడ్ ఎలా చేస్తావు, ఇంకా 41 వేసుకొని 41 ఇక్కడ ఒక ఆన్సర్ వస్తుంది. మళ్ళీ నీకు సెకండ్ స్టెప్లో ఆన్సర్ వస్తుంది. దీన్ని సమేషన్ చేయాలా, దీన్ని వేసావు, దాన్ని ఇంటూ 41 చేయాలి. చూడండి ఎన్ని స్టెప్స్ అవుతుంది, మినిమం 6 స్టెప్స్. ఒక్కొక్క స్టెప్కి 5 సెకండ్స్ వేసుకున్నా కూడా 30 సెకండ్స్ ఆఫ్ టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ మినిమం 10 సెకండ్, మోర్ దెన్ 10 సెకండ్స్ కూడా ఎనఫ్. ఇక్కడ 10 సెకండ్లు కూడా పట్టదు. సో యూ ఫాలో దీస్ టైప్ ఆఫ్ లాజిక్స్. సో దిస్ ఈస్ ద సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్ ఈజ్ ఓవర్. లెట్ వి గో అబౌట్ third method. Right, third one is what sir, same number means 22 33 44 same number undanukondi. Right, for example 20, for example which starts with 11. 11 means same number. Same number means 1 cube is as it is 1. So we take first 1 cube 1. Right, next we write it 4 times. That a given number cube write 4 times means 1 1 1 1. So as it is previous method, what is that, double the middle digits. It is 2. It is 2. So 1 1 plus 2, it is 1 sir. 1 plus 2 3. 1 plus 2 3. 1 as it is 1. So 12. 11 cube is what sir, 11 cube is 1331. Simple, we go with 12. Simple sir, 12. We take 12 now. 12 cube. So 2 second digit cube is what sir, 8. We take 8. 8 is taken as 4 times. 4 సార్లు తీసుకోవాలి. 8 8 8 and 8 4 times తీసుకున్నాము. నెక్స్ట్ ఏం చేయాలి, యాజ్ ఇట్ ఈస్ ద ప్రీవియస్ ప్రాసెస్, మధ్యలో ఉన్న వాటిని డబుల్ చేయి. రైట్, మధ్యలో ఉన్న వాటిని డబుల్ చేస్తున్నాం. సో 8 డబల్ వాల్యూ 16. 8 డబల్ వాల్యూ 16. ఓకే, అడిషన్ 8 ప్లస్ 8 యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ 8 ప్లస్ 16. 16 ప్లస్ 8 24. 4 మాత్రమే రాయాలి. నెక్స్ట్ 2 క్యారీ ఫార్వర్డ్ చేయాలి. 2 క్యారీ ఫార్వర్డ్ చేసాయి. ఏం చేద్దాం సార్, 8 ప్లస్ 2 10. 10 ప్లస్ 16 26 అవుతుంది. 26 6 రాసాయి, 2 ఇక్కడ రాసాయి. సో 8 ప్లస్ 2 10. 10,648. దట్ ఈస్ ద క్యూబ్ ఆఫ్ 12. దట్ ఈస్ ద క్యూబ్ ఆఫ్ 12. సో నెక్స్ట్ ఇట్లా కనుక నెంబర్ సేమ్ నెంబర్ ఉందనుకోండి, 22 లైక్ అట్లా ఉంటే 33 చేద్దాం. చూడండి సేమ్ నెంబర్ లైక్ 33 ఉందనుకోండి, 3 క్యూబ్ ఇస్ వాట్, 27. 27ని 4 సార్లు రాసాయి. 27 27 27 27. మధ్యలో ఉన్న నెంబర్లని డబుల్ చేయమని చెప్పాను. 54 54
అంతే సార్, సింపుల్, రైట్. సో 27 సింగిల్ డిజిట్ మాత్రమే తీసుకోవాలా. 7 ఇక్కడ నుంచి ఇక్కడికి 2 క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. 2 27 ప్లస్ 54, 50 ప్లస్ 20 ఏమవుతుంది 70, 70 ప్లస్ 11 81, 81 ప్లస్ 2 83, 3 ఇక్కడ రాసాము, 8 ఇక్కడ రాసాయి, రైట్. నెక్స్ట్ 27 ప్లస్ 54 అగైన్ 50 ప్లస్ 20 70, 7 ప్లస్ 4 11 81, 81 ప్లస్ 8 89, 8 క్యారీ ఫార్వర్డ్ చేసాయి. 27 ప్లస్ 8 35. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నీకు కావాల్సిన ఆన్సర్ ఇది సార్. ఓకే, నీకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? 37,000, రైట్, 35,937 అనే ఆన్సర్ వచ్చింది. అదే జనరల్గా అంటే చూడు 33 వేస్తావు, 33 వేస్తావు, ఇక్కడికి 3 3s are 9. ఓకే, 3 3s are 9 అగైన్, 3 3s are 9 అగైన్, 3 3s are 9 అగైన్, ఇలా రాసావు 9 18, ఇక్కడ 1 రాసావు, 1089 వచ్చింది. దీన్ని ఏం చేయాలి? మళ్ళీ 33తో చేయాలా. 1089 ఇక్కడ 1089 33, సేమ్ 3 table, 3 9s are 27, some numbers again additions. It will take much time. This is the waste of your time in your examination. మన టైం వేస్ట్ అయ్యేది ఇలానే సార్. క్వశ్చన్ చూస్తే చాలా సింపుల్ కనబడుతుంది, అయ్యో నాకు రాలేదే అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి ట్రిక్స్ వాడి కనుక నువ్వు ఎగ్జామ్ రాసావు ఈజీగా క్వాలిఫై అవుతావు. ఏం చేస్తామంటే సార్, మనము 200 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, 90 క్వశ్చన్లు పెడతాము, 110 క్వశ్చన్లకు టైం సరిపోదు, ఇంకా 110 క్వశ్చన్స్ రిమైనింగ్ ఉంటాయి, మన టైం సరిపోదు. అప్పుడు ఏముంటాయి, ఇంకొక 1 minute 10 minutes ఉంటుంది సార్. అక్కడ ఎగ్జామినర్ చెప్తారు మనకి లాస్ట్ 5 minutes అంటాడు, చలో మనలో వరీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాము, ఏదో ఒక బబ్లింగ్ చేస్తాం. మన దరిద్రానికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఇప్పుడు. సో ఇలాంటి మిస్టేక్స్ మీ ఎగ్జామ్లో జరగకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? ఈ ట్రిక్స్ ఫాలో కావాలి, ఖచ్చితంగా ఈ ట్రిక్స్ ఫాలో కావాలి. చలో ఇప్పుడు సేమ్ నెంబర్ అయిపోయింది, స్టాట్స్ విత్ 1 అయిపోయింది, స్టాట్స్ విత్ ఎండ్ విత్ 1 కూడా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము? నెక్స్ట్ మోడల్ ఏంటి సార్? 4th మోడల్, డిఫరెంట్ నెంబర్ లైక్ 24, 26, 34, 45 కనుక ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 24 వి టేక్, 2 ఉంది, 4 ఉంది, ఏం చేద్దాము? 2 రాసాము, రైట్. 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్, రైట్, 2 స్క్వేర్ ఇంటూ 4, 2 స్క్వేర్ ఏంటి సార్ మనకి? 2 స్క్వేర్ ఇంటూ 4, 2 స్క్వేర్ ఇంటూ 4 అంటే 2 స్క్వేర్ ఇంటూ 4, 2 స్క్వేర్ 4 ఇంటూ 4 16. నెక్స్ట్ 4 స్క్వేర్ ఇంటూ 2, ఇక్కడ ఏం చేద్దాం నెక్స్ట్ స్టెప్లో? 4 స్క్వేర్ ఇంటూ 2 ఏం చేయాలి? 4 స్క్వేర్ ఇంటూ 2 అంటే 16 ఇంటూ 2 32, రైట్. నెక్స్ట్ సో హియర్ టేక్ ఫస్ట్ నెంబర్ క్యూబ్ సార్ 8, లాస్ట్ నెంబర్ క్యూబ్ 64. నెక్స్ట్ మిడిల్ డిజిట్స్ డబుల్ అని చెప్పాను, ఇక్కడికి ఏం చేసాము? 2 స్క్వేర్ ఇంటూ 4, ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ నెంబర్ స్క్వేర్ ఇంటూ ఫస్ట్ నెంబర్. సింపుల్, మిడిల్ డిజిట్ని డబుల్ చేసాము. 16 డబల్ వాల్యూ 32, 32 డబల్ వాల్యూ 64. చలో ఇప్పుడు ఏం చేస్తున్నాము? టోటల్ అడిషన్ చేద్దాం, రైట్. ఇక్కడ డబుల్ చేయాలనేది మీకు తెలియాలి సార్, సింపుల్. ఓకే, 64లో సింగిల్ డిజిట్ మాత్రమే తీసుకోవాలి 4. ఇక్కడ నుంచి 6 క్యారీ ఫార్వర్డ్ అయ్యింది, రైట్, 6 క్యారీ ఫార్వర్డ్. 64 ప్లస్ 32, 60 ప్లస్ 30 90, 4 ప్లస్ 2 6, 6 అయిపోయింది సార్. 6 అయిపోతే ఇంకొక 6 ఉంది, అంటే 96 ప్లస్ 6 102, 2 ఇక్కడ రాసాయి, 10 ఇక్కడ రాసాయి, రైట్, 10 క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. నెక్స్ట్ 32 ప్లస్ 16 48 ప్లస్ 10 58, 5 ఇక్కడ రాసాయి సార్, 5 ఇక్కడ. 8 ప్లస్ 5 అంటే 8 ప్లస్ 5 ఎంత సార్? 13. మనకేమొస్తుంది ఆన్సర్? 13,824 is your answer. Total answer is 13,824. Next చూద్దాం సార్. 24 different number, we take one more different number. 23 we take 23, right. Again 2 cube is 8. Next second one, 2 square into 3, first number square into second number. First number square is what? 4. 4 into 3 12. Second number square into first number, second number square 9 into 2 18. Last number cube 3 cube 27.
చలో మిడిల్లో ఉన్న వాటిని డబుల్ చేయమని చెప్పాను. 12 డబుల్ వాల్యూ 24, 18 డబుల్ వాల్యూ 36. ఏం చేయాలా ఫైనల్గా? సింపుల్గా అడిషన్ చేయాలి. అడిషన్ ఏంటి? 27లో ఓన్లీ 7 మాత్రమే తీసుకోవాలి, 2 క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ 36 ప్లస్ 18, 30 ప్లస్ 10 40, 8 ప్లస్ 6 14, 40 ప్లస్ 14 54 ప్లస్ 2 56, 6 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 5 క్యారీ ఫార్వర్డ్ సార్. 24 ప్లస్ 12, 24 ప్లస్ 12 36 అవుతుంది మనకి. 36 ప్లస్ 5, 36 ప్లస్ 5 41, ఇక్కడ 4 అవుతుంది సార్. సో 8 ప్లస్ 4 12. సో యువర్ రిక్వైర్డ్ ఆన్సర్ విల్ బి 12,167. దిస్ ఈజ్ అబౌట్ ద క్యూబ్స్ అండ్ దోస్ లాజిక్స్. ఏం చేసాం? ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది 1తో స్టార్ట్ అయ్యేది, అంటే 12 కానీ 13 కానీ 14 కానీ చేసాం. నెక్స్ట్ నెంబర్ ఎండ్ విత్ 1, 21 31 41 ఇలా ఏదైతే ఉంటుందో అది చేసాం. నెక్స్ట్ సేమ్ నెంబర్ అంటే రిపీటెడ్ నెంబర్, రెండు ఒకే నెంబర్ ఉంటే 22 33 44 ఇలా చేసాం. నెక్స్ట్ డిఫరెంట్ నెంబర్ ఏంటి? ఇంతకుముందు ఫైండ్ చేసాం కదా, 24 26 డిఫరెంట్ నెంబర్స్ లైక్ 23 2 and 3 అంటే ఇచ్చిన రెండు నెంబర్లు వేరే వేరే ఉండాలి. 23 1 లేదు, అక్కడ ఏం లేదు, డిఫరెంట్గా ఉన్నాయి 23. సో దీన్ని ఏం చేసాము? ఫస్ట్ నెంబర్ యొక్క క్యూబ్ రాసాము. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ నెంబర్, ఇదేంటండి? ఫస్ట్ నెంబర్ స్క్వేర్ 2 స్క్వేర్ ఇంటూ సెకండ్ నెంబర్, రైట్. నెక్స్ట్ ఇదేంటి? సెకండ్ నెంబర్ స్క్వేర్ 3 స్క్వేర్ ఇంటూ ఫస్ట్ నెంబర్ ఏంటి 2. నెక్స్ట్ సెకండ్ నెంబర్ క్యూబ్, రైట్. ఇలా రాసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ ప్రీవియస్ మెథడ్ ఏంటి? మధ్యలో ఉన్న వాల్యూస్ని డబుల్ చేయాలి. డబుల్ చేసాము. నెక్స్ట్ ఫైనల్గా రిక్వైర్డ్ ఆన్సర్ ఏమొచ్చింది? 12,167. ఇలాంటి ట్రిక్స్ ఎన్నో చెప్తాం మీకు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. సో ఇప్పటి నుంచి మేమేం చేస్తున్నామంటే సార్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ సంబంధించి MEQ అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనే ఒక మ్యారథాన్ స్టార్ట్ చేయబోతున్నాము. మేము ఇప్పటి నుంచి ఏదైతే స్టార్ట్ చేయబోతున్నామో అది ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన వీడియోలు మీకు యూట్యూబ్లో మా ఛానల్లో అందుబాటులో ఉంటాయి. దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, మా కాంటెంట్ మీకు హార్ట్ఫుల్గా నచ్చుతుందని భావిస్తున్నాము. నిన్న మేము ఏమైతే వర్గాలకి సంబంధించిన వీడియో రిలీజ్ చేశామో చాలామంది లైక్ చేశారు, కామెంట్ చేస్తున్నారు. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అబౌట్ దట్. మీకు చాలా ధన్యవాదాలు. దీనికి సంబంధించిన ఇది కూడా చూసి మీకు నచ్చితే కాంటెంట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.